వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎడ్ల బజార్ పెరుమదన్ రోడ్ పాలకొల్లు. మహానగరాలకు ధీటుగా సామాన్యులకు అందుబాటులో 24 గంటలు వైద్య సేవలు అందించడానికి నూతనంగా ప్రారంభించబడిన ఏకైక హాస్పిటల్ టౌన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు యూరాలజీ విభాగంలో కిడ్నీ స్టోన్స్, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు, సర్జరీలు, లేజర్, లాప్రోస్కోపిక్ సర్జరీలు, అన్ని రకాల జ్వరాలు, డయాబెటీస్, థైరాయిడ్, బీపీ, ఆస్తమా, స్ట్రోక్స్, హై రిస్క్ ప్రెగ్నెన్సీస్, IUI, IVF, విరిగిన ఎముకల ఆపరేషన్స్, పాలీట్రామా, అపెండిక్స్, హైడ్రోసిల్, హెర్నియా సర్జరీలు 24 గంటలు చూడబడును. సమాజంలో జీవించే ప్రతి ఒక్కరూ శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, సైన్స్ ప్రగతికి పాటుపడాలని మానవ జంతువుల కృత్రిమ అవయవాల రూపకర్త డాక్టర్ వేదాంతం సదాశివమూర్తి పేర్కొన్నారు. స్థానిక బ్రాడీపేట AVSNM మున్సిపల్ ప్రాథమిక పాఠశాల నందు గురువారం యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ ఆధ్వర్యంలో అభివృద్ధిలో సైన్స్ పాత్ర అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సదాశివమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వేదాంతం మాట్లాడుతూ చదువుతో పాటు శాస్త్రీయ పరిజ్ఞానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులు అన్ని రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా స్థానిక హర్ష మెడికల్ ల్యాబ్ అధినేత పస్యావుల రవికుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్లడ్ గ్రూప్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాపు సర్వీస్ క్లబ్ పూర్వప గవర్నర్ డాక్టర్ ముచ్చర్ల సంజయ్, క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు జక్కంపూడి మదన్, కార్యదర్శి వేరుకొండ దుర్గాప్రసాద్, ప్రతినిధులు కటారి నాగేంద్ర కుమార్, కొండ్రెడ్డి సూరిబాబు, సిరిగినీడి రాము తదితరులు పాల్గొన్నారు. ఈ మిగతా పరికరాల ఆటలో పరికరాలు ఇవి చెయ్యవు. మాతాకి జై హింద్. నాలుగు చదువులకు యాభై తింటామా అని పేజీ పెట్టిన వాళ్ళు అనుమానం. ఈ ఎలా చెవులతో ముగ్గురతలు చూడట్లా అమ్మ నన్ను తెల్లారెడ్డి నాలుగింటికి లేపలేంటమ్మా అని అడిగే విద్యార్థులలో బ్యాక్ బెంచ్ చూడట్లే ఇయ్యటమే. ఎంతమంది విద్యార్థులు అమ్మ తెల్లారెడ్డి నాన్నగారు నన్ను తెల్లారెడ్డి లేపలేదు ఏంటంటే ప్లీజ్ రేపు నుంచి లేపుతూ ఉన్నాడు. నేను అక్కడ ఊరి దగ్గర ఆటలాడుకుని ఎదవపంతులు అన్నీ వేసుకుని వచ్చాను, ఒళ్ళు అలసిపోయి తినేసి పడుకున్నాను. రేపటి నుంచి అలా తెల్లారట్ల ఫోన్లు లేపుతూ ఉన్నాడే. పేజీ దానికి పేజీ పెట్టిన వాళ్ళు, అమ్మగారు పేజీ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఎవరు లేరంటే మరి ఏంటి కెరీర్? యువర్ పేరెంట్స్ కెన్ ప్రొవైడ్ గుడ్ ఫుడ్, షెల్టర్, క్లోతింగ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్. But no person in the world can polish your career. మీ టీచర్స్ కూడా మీరు సెపరేట్ చెప్తారు తప్ప మీ కెరీర్ను వాళ్ళు పాలిష్ చేయలేరు. మీ పేరెంట్స్ పాలిష్ చేయలేరు. ఎవరు నేను అసలు చేయలేరు. వాళ్ళు షెల్టర్ ఇస్తారు, ఫుడ్ మీరు పెట్టి బట్టలు ఇవన్నీ ఇస్తున్నారు. మీ కెరీర్ని మీరే పాలిష్ చేసుకోవాలి. అర్థమైందా? అలా నా కెరీర్ని నేను పాలిష్ చేసుకుని ఆ పేరెంట్స్ నాకు ఫుడ్, క్లోత్స్, డబ్బు, గోల్డ్ ఇవన్నీ గోల్డ్ ఇచ్చేసారు నాకు. సో ఐ చెక్ యువర్ క్లాస్ రూమ్. నేను డెఫినెట్గా ఎప్పుడో ఒకప్పుడు వచ్చి మీ క్లాస్ రూమ్స్ చెక్ చేస్తాను. ఫస్ట్ పొల్యూషన్ అనేది లేకుండా చేయడము అనేది మీ క్లాస్ రూమ్ నుంచి మొదలు పెట్టండి. మీ క్లాస్ రూమ్ అనే దాన్ని మీరు పొల్యూట్ చేయకుండా చాలా నీట్గా ఉంచుకున్నాక నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఈజ్ టు బి గివెన్ టు స్కూల్ ప్రెమిసెస్. స్కూల్లో ఉండేటువంటి ఎవరు వేసినా తప్పేం లేదు కదా తీసేయడంలో. ఎక్కడైనా బిట్స్ ఆఫ్ పేపర్ కనపడితే ఇమ్మీడియట్గా మీరు తీసి డస్ట్బిన్లో వేయండి. ఓకే, ఈ రెండు కంపల్సరీగా చేయాలి. నేను సమ్డే అడుగుతాను, నేను సార్ని అడుగుతాను వచ్చి, నేను కంపల్సరీగా ఎంతవరకు మీరు ఫాలో అవుతున్నారో నేను తెలుసుకుంటాను. ఇంకొకటి ఏంటంటే మీలో చాలా మందికి ఉండే చాలా బ్యాడ్ హ్యాబిట్
క్లాస్లో టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అది మీరు మైండ్ పెట్టి వినరు, ఇంకా చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. నేను ఐ డోంట్ వాంట్ టు పాయింట్ అవుట్, అందుకని నేను పాయింట్ అవుట్ చేసి చెప్పట్లేదు. కానీ ఐ నో ఎవరు ఎందుకంత అలా అన్నెసెసరీగా నవ్వారు అనేది కూడా నేను చూశాను. ఫాలో అన్నెసెసరీగా ఎప్పుడూ నవ్వకండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ మాట్లాడినటువంటి వాళ్ళలో ఎంతమందిలో వాళ్ళలో ఉన్న అట్లీస్ట్ 1% నాలెడ్జ్ మీకు ఉందని అనుకుంటున్నారు? అలాగే మేడం కూడా ఒక టీచర్, ఇంగ్లీష్ టీచర్. ఆవిడ జీతం తీసుకోకుండా ఆవిడ స్టూడెంట్స్కి టీచింగ్ చేస్తారు ఇంగ్లీష్ సబ్జెక్ట్. సో మేడం సుందరి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా యొక్క సంస్థ దాని గురించి తెలియజేసుకుంటూ, మరి ఇంతటి అద్భుతమైన వేదిక ఇచ్చినటువంటి సురేష్ గారి హెచ్ఎం గారికి, అలాగే వాసు మాస్టర్ గారికి, ఇతర ఉపాధ్యాయ బృందానికి నా యొక్క నమస్కారాలు. అలాగే ఇక్కడున్న బాలికలందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు తెలియజేసుకుంటాను. ఈరోజు సైన్స్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందంటే మనం మార్నింగ్ లేచి ఏం చేస్తామా? ఫస్ట్ లేచి బ్రష్ చేసుకుంటారు. సార్ ఎన్నింటికి వేస్తారు? 6కి వెళ్తూ వచ్చేస్తుందా? ఫస్ట్ లేచి ఏం చేస్తారు? స్విచ్ ఆన్ చేస్తారా? అక్కడి నుంచి సైన్స్ మొదలైపోతుంది. నైట్ పడుకునేప్పుడు ఏం చేస్తారు? లైట్ ఆఫ్ చేస్తారు. మళ్ళీ అక్కడ సైన్స్ ఎండ్ అయిపోతుంది. అవునా? ఇన్ బిట్వీన్ కూడా ఆఫ్ చేయవచ్చు. కష్టపడి 5 సంవత్సరాలు కష్టపడితే కనుక మగవాళ్ళకి అయితే మంచి వైఫ్ వస్తుంది, అందమైన అమ్మాయి వస్తుంది. ఆడపిల్లలకి అయితే చక్కటి మా డాక్టర్ గారు డాక్టర్ అందంగా ఉండడం. అంతేగాని మీరు ఈ చదువు మీద ఈ ఇంటి మీద అశ్రద్ధ చూపించి ఇప్పటి నుంచి అన్నెసరీగా అన్నోన్ ఫ్రెండ్స్ తోటి స్నేహం చేసి లైఫ్ డిస్టర్బ్ చేసుకుంటే ఎవరినో కట్టుకోవాల్సి వస్తుంది. మీ లైఫ్ బ్రైట్గా ఉండాలని మాత్రం మా యునైటెడ్ కాపర్ సర్వీస్లో నుంచి ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాం. మీకు ఉపయోగపడుతుందని మాత్రమే చెప్తున్నాను. నా మీద ఏదైనా కోపం ఉంటే మాత్రం దయచేసి క్షమించండి. ఈ అవకాశం కల్పించిన మా మావిడి సురేష్ గారికి, మా క్లబ్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు 4/2/2025 నుండి 13/2/2025 వరకు జరుగు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవముల సందర్భంగా వివిధ పనుల నిమిత్తం 13 ఐటమ్స్ సంబంధించి టెండర్ కమ్ బహిరంగ వేలములు దేవాలయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీ రామలింగేశ్వరరావు గారి పర్యవేక్షణలో నిర్వహించడమైంది. సదరు 13 ఐటమ్స్ నందు తలనీలాలు ప్రోగు చేసుకునే హక్కు, తాటి ఆకుల సప్లై చేయుట, క్యూ లైన్లు, లేబర్ కాంట్రాక్ట్, సీసీ కెమెరాలు ఏర్పాటు, ప్రింటింగ్ మెటీరియల్స్ సప్లై చేయుట, శానిటేషన్ లేబర్ కాంట్రాక్ట్ మరియు సంవత్సర కాలమునకు కొబ్బరి చెక్కలు పోగు చేసుకునే హక్కును దానికి సంబంధించి టెండర్లు ఖరారు చేయుట జరిగింది. అలాగే లడ్డూ ప్రసాదం తయారు చేయుటకు లేబర్ కాంట్రాక్ట్, విద్యుత్ అలంకరణ, షామియానాలు మరియు వంట పాత్రలు సప్లై చేయుట, సర్వే బాదులు సప్లై చేయుట, ఫోటోలు మరియు వీడియో తీయుటకు సంబంధించిన టెండర్లు సరైన ధరలు రానందున వాయిదా వేయడమైంది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ శ్రీ బైరా నాగరాజు, సర్పంచ్ కొండ జాన్ బాబు, కార్యనిర్వాహకనాధికారి శ్రీ బొక్క వీర వెంకటేశ్వరరావు గారు మరియు గ్రామ పెద్దలు హాజరయ్యారు. శాసన మండలి సమావేశంలో భాగంగా పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారా అని శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం జరిగింది. వైసీపీ సభ్యులు 41.15 మీటర్లు ఎత్తు తగ్గించారని సాక్షి పేపర్లో వచ్చిన వార్తను చూసి అభియోగం చేయడం చాలా దారుణమని, 2019 వరకు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 2019 ఎన్నికల ముందు వరకు పోలవరం ప్రాజెక్టుపై పేజ్ 1లో కానీ పేజ్ 2లో కానీ 41.15 ఎత్తు తగ్గిస్తామని రికార్డులో కానీ మినిట్స్లో కానీ ఉంటే చూపించాలని ఛాలెంజ్ చేశారు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఏదైతే ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పారు, ఏదైతే పోలవరం ఎత్తు మరి 41.15 మీటర్లకి తగ్గించారు, దాని యొక్క ప్రాజెక్ట్ వల్ల బ్యారేజీగా మారిపోయింది అని ఏదైతే గౌరవ సభ్యులు ఏదైతే చెప్పారో అధ్యక్ష, నేను చాలా క్లియర్గా ఈ సభ ద్వారా ఇవాళ ఈ రాష్ట్రానికి ప్రజలకి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళకు ఒక పత్రిక ఉంది, ఆ అవినీతి పత్రిక చెప్పినటువంటి విషయాలనే
వీళ్ళు సభలో మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష. ఏదైతే ఇదిగో పోలవరానికి ఊరని వీళ్ళ అవినీతి పత్రిక అధ్యక్ష. ఆ విషయాన్ని ఇప్పుడు కొత్తగా ఏం చెప్పలేదు, ఇందులో ఉన్నటువంటి అన్ని కూడా చదివి వినిపించారు అధ్యక్ష గౌరవ సభ్యులు. నేను అడుగుతూ ఉన్నా డైరెక్ట్గా, ఏదైతే పార్టీ 1.15 మీటర్లు తగ్గించారని ఏదైతే మీరు చెప్తూ ఉన్నారో, 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది. 2019 మే ఎన్నికల ముందు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా ఫేజ్ 1 అని కానీ ఫేజ్ 2 అని కానీ 41.15 మీటర్స్ కి పోలవరం ఎత్తు కానీ ఎక్కడైనా మేము రికార్డ్స్ లో కానీ లేఖల్లో కానీ మినిట్స్ లో కానీ ప్రపోజల్స్ లో కానీ ఎక్కడైనా ఉంది అంటే చూపించమనండి అధ్యక్ష, చూపించమనండి అధ్యక్ష గౌరవ సభ్యుల్ని. అందుకే నేను చెప్పాను అధ్యక్ష, నేనేమి అబద్ధాలు చెప్పట్లేదు, అసత్యాలు చెప్పట్లేదు, as a రికార్డే నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే నోరుంది కదా అని చెప్పి అవినీతి మాట్లాడి పత్రిక ఉంది కదా అని మాట్లాడితే కాదు అధ్యక్ష. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే రికార్డ్స్ చెప్తున్నాను అధ్యక్ష, నేను డిబేట్ కూడా అవట్లేదు, దయచేసి పర్మిషన్. మేము ఏదైతే 2019 ఫిబ్రవరి 18 అధ్యక్ష, ఇది 2019 ఫిబ్రవరి 18న టిఎస్సి అంటే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ చాలా క్లియర్ గా 55,548 కోట్లకు ఆమోదం పొందింది అధ్యక్ష. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆఫ్టర్ డిస్కషన్ ద కమిటీ యాక్సెప్టెడ్ ద సెకండ్ RCA of Polavaram irrigation project for 55,548.87 crores. చాలా క్లియర్ గా ఉంది అధ్యక్ష. ఎక్కడ ఇందులో ఫేజ్ 1 అని ఫేజ్ 10 ఉందా అధ్యక్ష? మొత్తం ప్రాజెక్టు వ్యయానికి క్లియర్ గా ఆ రోజు మరి టెక్నికల్ అడ్వైజ్ కమిటీ 55,000 కోట్లకు ఆమోదం పొందింది అధ్యక్ష. అదే తెలుగుదేశం ప్రభుత్వ యొక్క ఘనత అధ్యక్ష. నేను చెప్తున్నాను, ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే కాదు మార్చేలేదు, ఫస్ట్ మళ్ళీ మొదటి సంవత్సరం 2 సంవత్సరాలు దాన్నే కంటిన్యూ చేశారు అధ్యక్ష. దానికి ఉదాహరణ కూడా ఏదైతే 2020 సంవత్సరాలు అధ్యక్ష, 2000 మరి చాలా క్లియర్ గా 2020 సంవత్సరం అంటే ఏదైతే అప్పటి వరకు ఫేజ్ 1 ఫేజ్ 2 అనేది ఏదైతే లేకుండా ఉందో 2020 వరకు కూడా అది కంటిన్యూ అయింది అధ్యక్ష. ఎందుకు నేను ఆ మాట చెప్తున్నానంటే ఏదైతే 2020లో మరి ఆ రోజు ఏదైతే ఆర్సీసీ మరి కమిటీ ఏదైతే ఉందో మరి ఆ రోజు కూడా 47,617 కోట్లుగా అధ్యక్ష రికార్డ్స్ ఉన్నాయి. మీరేం రికార్డులు పంపించక్కర్లా, నా దగ్గర కూడా మొత్తం రికార్డులు ఉన్నాయి. అంటే 2020లో జరిగినటువంటి రివైజ్డ్ కాస్ట్ కమిటీ కూడా గత తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి టిఎస్సి కమిటీని బేస్ చేసుకుని ఆ రోజు 55,000 కోట్లకి మేము ఇస్తే దాన్ని 47,000 కోట్లకి 725 పాయింట్ తగ్గించారు అధ్యక్ష. అంటే వాళ్ళు ఏంటంటే ఏదైతే రైట్ కెనాల్ 17,500 రైట్ కెనాల్ ఉంటే దాన్ని 11,650కి తగ్గించి, లెఫ్ట్ కెనాల్ ఏదైతే 17,500 ఉంటే దాన్ని 8,122కి తగ్గించి ఆ కాస్ట్ని ఏదైతే 55,000 కోట్ల నుంచి 47,000 కోట్లకి, అంటే ఇక్కడికి ఫేజ్ 1 ఫేజ్ 2 అనేది 2020 వరకు కూడా లేదు అధ్యక్ష. అదే కాకపోతే ఇక్కడ జరిగిన నష్టం ఏంటంటే కుడి కాలం ఏదైతే ఉందో ఎడమ కాలం ఏదైతే ఉందో దాన్ని సామర్థ్యాన్ని మాత్రం తగ్గిస్తూ ఇచ్చారు అధ్యక్ష. ఇక్కడ వరకు కూడా ఎక్కడ ఫేజ్ 1 ఫేజ్ 2 లేదు. ఎక్కడ ఈ పోలవరం ప్రాజెక్టుకి వీళ్ళు గ్రహణం పెట్టించారని అంటే ఏదైతే మరి వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే 10/1/2022 అధ్యక్ష, నేను వాళ్ళు ఏదైతే హైట్ చెప్పారో, ఎందుకంటే ఈరోజు నేను సభ్యులకే కాదు సమాధానం చెప్పేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి సభ ద్వారా చెప్తున్నాను అధ్యక్ష. ఇందులో నేను ఏదైనా పొరపాటు మాట్లాడినా ఈ డాక్యుమెంట్ ఏదైనా మీ మాదిరిగా ఏదైనా ఫేక్ డాక్యుమెంట్ అయితే నా మీద ఏ విధమైన చర్యలైనా మీరు తీసుకోవచ్చు అధ్యక్ష. ఏదైతే చాలా చాలా క్లియర్ గా సార్ ఇది వాళ్ళ గవర్నమెంట్ లో జరిగిన అధ్యక్ష, మీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి సంతకాల అధ్యక్ష, ఇందులో మీ సీఈలు అందరూ ఏదైతే 10/1/22 అధ్యక్ష, ఏదైతే స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధ్యక్ష ఆదిత్యనాథ్ ఈవేళ మా దగ్గర లేదు సార్, ఆ గవర్నమెంట్ లో 10/1/2022లో చాలా క్లియర్ గా ఆయన లెటర్ పెట్టాడు అధ్యక్ష. పార్షియల్ రిజర్వాయర్ ఫిల్లింగ్ అప్ టు 41.15 meters have not been worked out in the DPR. The funds required to complete the balance works of Polavaram irrigation project up to plus 41.15 meters are given below. 10,911 crores కిమ్మని చెప్పి అధ్యక్ష. అంటే ఒరిజినల్ డిపిఆర్ లో లేకపోయినప్పటికీ మాకు ప్లస్ 41.15 meters కి మాకు ఇదిగో అమౌంట్ ఇమ్మని చెప్పేసి వాళ్ళ సెక్రటరీ మరి ఏదైతే 10/1/2022లో ఇచ్చినటువంటి లెటర్ అధ్యక్ష. దాన్ని కంటిన్యూ చేసుకుంటూ 4/5/23 ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ రోజు శశిభూషణ్ గారు ఉన్నారు అధ్యక్ష, 4/5/23 అని పీపీఏ సిఇఓ కూడా లెటర్ రాశాడు అధ్యక్ష. ఫేజ్ 1 41.15కి పర్మిషన్ వెంటనే ఇప్పించండి, డిలే అవుతుందని ఆయన చెప్పింది అధ్యక్ష. దాని తర్వాత ఏదైతే 23/5/23 అధ్యక్ష. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు పదే పదే అబద్ధాలను అసత్యాల్ని ప్రజల్లో చెప్పాలనే ప్రయత్నం వాళ్ళ పత్రిక ద్వారా ఇవాళ సభ్యులు చెప్తూ ఉన్నారు అధ్యక్ష.
శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం శనివారం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు రేపాకవారి సత్రంలో నిర్వహించే అన్నప్రసాద వితరణకు హైదరాబాద్కు చెందిన శ్రీ పెనుమాక శ్రీనివాసరావు, శ్రీమతి లక్ష్మీ సరస్వతి దంపతులు వారి కుటుంబ సభ్యులు ఆర్థిక సహకారాన్ని అందించారు. అన్నదాన కమిటీ సభ్యులు దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథి ఆదాయ పన్నుల శాఖ అధికారి మూర్తి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని అన్నదానాన్ని స్వీకరించారు. నిర్వాహకులు సిడగం సతీష్, శ్రీకాకుళం వెంకన్న, గాది వెంకన్న తదితరులు పాల్గొన్నారు. शरण्येत्र्यंबके देवी नारायणि नमोस्तुते श्री लक्ष्मी नारायणाभ्यां नमः महेश्वराभ्यां नमः वाणिहृत्यर्थं धनकनक वस्तुवाहन समृद्ध्यर्थं अखंड लक्ष्मी धनप्राप्त्यर्थं राजद्वारे राजन्ते सर्व जलनिपातयोः पाद्यं समर्पयामि, हस्तयोः अर्घ्यं समर्पयामि, मुखे आचमनीयं समर्पयामि. ओम अपोहिष्ठामय भोस्तानभूताय नमः, वेदवेद्याय नमः, महाविद्याय नमः, विद्यादात्रे नमः, विशारदाय नमः, कुमार्यै नमः, कृपकाय नमः, बालाय नमः, लक्ष्म्यै नमः, श्रियै नमः, भयहारिण्यै नमः, भवान्यै. ओम भूर्भुवस्सुवः ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् सत्यं. नमः पार्वती पतये हर हर महादेव. देखते बन ఒకసారి ओम दक्षिण पदे पदे पापोहं पापकर्माहं पापात्मा पापसंभवत्राहि मां कृपया देव शरणागतवत्सलञ्जधा शरणन्नास्तमे. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమ శివాయ. మరి పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానానికి సుదూర ప్రాంతాల నుంచి మరి భక్తులకి ఇక్కడ స్వామివారి దర్శనార్థం విచ్చేస్తున్నారు. మరి ఆ భక్తులకి ఒక ఉచిత అన్నదానం ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ప్రతిరోజు ఒక భక్తులతో డొనేషన్ తోటి ఇక్కడ మంచి క్వాలిటీ తోటి ఈ దేవస్థానం ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉచిత అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ అన్నదాన కమిటీ వారు ఎంత చక్కగా నిర్వహిస్తున్నారంటే గత సోమవారం కూడా నేను కూడా ఇక్కడ అన్నదానం నిర్వహించాం. చాలా ఉత్తమమైన హైజెనిక్ ఫుడ్ తోటి ఇక్కడ భక్తులకి ఏర్పాటు చేస్తున్నారు. మరి ప్రతి భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఈ క్షీరారామలింగేశ్వర ప్రసాదాన్ని అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. మరి ఇలాగా ప్రతిరోజు కూడా ఒక అన్నదాన భక్తులకి ఆ క్షీరారామలింగేశ్వర ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. మరి ఈరోజు నా సోదరుడైన పెనుమాక శ్రీనివాసరావు, మా మరదల లక్ష్మీ సరస్వతి, వారి కుమారుడు నీరజ్ కుమార్ ఈ అన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. మరి వారు హైదరాబాద్లో ఉంటూ ఉంటారు. మరి వీరందరూ కూడా ఇలాగా ప్రతిరోజు భక్తులు అందరూ కూడా వచ్చి మరి ఇక్కడికి ఈ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి మా స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఉన్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈరోజు శ్రీ 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 క్షీరారామలింగేశ్వర స్వామి కార్తీక మాస అన్నదాన కమిటీ వారి ఆధ్వర్యంలో
అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభించబడుతుంది. ఈరోజు ప్రధాన దాతలు శ్రీ పెనుమాక శ్రీనివాసరావు గారు, వారి శ్రీమతి లక్ష్మీ సరస్వతి గారు, వారి కుమారుడు ధీరజ్ గారు. వీరు మన పెనుమాక రామ్మోహన్ రావు గారి యొక్క సోదరులు. వీరు ఈ రోజున ప్రధాన దాతలుగా ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రారంభించబడుతుంది. కాబట్టి వారికి, వారి కుటుంబ సభ్యులకు అక్షర రామంగేశ్వర స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు ఎల్లవేళ్లా ఉండాలని స్వామి వారిని కోరి ప్రార్థిస్తున్నాం. ఓం నమః శివాయ. అలాగే ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా జరుగుతుంది అంటే అది పూర్తిగా ఆ అక్షర రామంగేశ్వర స్వామి వారి, అలాగే కాశీ అన్నపూర్ణ పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆ కటాక్షాలతోటి, ఆ కరుణా కటాక్షాలతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. అలాగే దీనికి మాకు వెన్నంటి మాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఈ బాధ్యతను మాకు చేపట్టమని ఇచ్చినటువంటి మా మంత్రి గారు అయినటువంటి ఇరిగేషన్ మినిస్టర్ గారు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి సర్వదా మేము కృతజ్ఞతలు. ఓం నమః శివాయ. అలాగే నిన్నటి దినమున అనగా 22/11/2024 ఇక్కడ అన్నదానం స్వీకరించిన భక్తులు 2851 మంది. అలాగే ప్రధాన దాత అయినటువంటి కామనాథభట్ల సుధీరు, వారి శ్రీమతి లక్ష్మీ సుజాత గారు ఇచ్చిన అమౌంట్ 25,000 రూపాయలు. భక్తుల నుంచి వచ్చిన విరాళం 53,923 రూపాయలు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎడ్ల బజార్, పెరుమదన్ రోడ్, పాలకొల్లు. మహానగరాలకు ధీటుగా సామాన్యులకు అందుబాటులో 24 గంటలు వైద్య సేవలు అందించడానికి నూతనంగా ప్రారంభించబడిన ఏకైక హాస్పిటల్ టౌన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: యూరాలజీ విభాగంలో కిడ్నీ స్టోన్స్, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు, సర్జరీలు, లేజర్, లాప్రోస్కోపిక్ సర్జరీలు, అన్ని రకాల జ్వరాలు, డయాబెటీస్, థైరాయిడ్, బీపీ, ఆస్తమా, స్ట్రోక్స్, హైరిస్క్ ప్రెగ్నెన్సీస్, ఐయుఐ, ఐవీఎఫ్, విరిగిన ఎముకల ఆపరేషన్స్, పాలీట్రామా, అపెండిక్స్, హైడ్రోసిల్, హెర్నియా సర్జరీలు 24 గంటలు చూడబడును. వెల్కమ్ బ్యాక్. రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, పండిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని నర్సాపురం ఆర్డీఓ దాసిరాజు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం నార్త్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు ప్రభుత్వమే ఖాళీ సంచులు అందించడంతో పాటు 75 కేజీల ధాన్యం బస్తాని 15,050 రూపాయలకు కొనుగోలు చేస్తుందన్నారు. అయితే కొందరు దళారులు రైతులకు మాయమాటలు చెప్పి దగా చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని కోరారు. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ సంబంధించి ధాన్య కొనుగోలు ప్రారంభమైందంటే రైతులు పెద్ద ఎత్తున హార్వెస్టింగ్ చేస్తున్నారు. మరి వారు పండించినటువంటి ధాన్యాన్ని మనకి గిట్టుబాటు ధర కల్పించడం కోసం ప్రభుత్వం ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రధానంగా మన యొక్క రైతులు కామన్ వెరైటీ వేస్తూ ఉంటారు. దీని రేట్ వచ్చి మనకి 75 కేజీలకి 1725 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి కొన్ని చోట్ల కంప్లైంట్లు వస్తున్నాయి, దళారులు ప్రవేశించి రైతుకి గిట్టుబాటు ధర లేకుండా 100 రూపాయల వరకు కోత పెడుతున్నారని మా దృష్టికి వచ్చింది. మరి అటువంటి పరిస్థితి రాకుండా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అవగాహన కల్పించడం కోసం ఈ రైతు భరోసా కేంద్రాలు సక్రమంగా పనిచేస్తున్నాయి లేదా, దాంట్లో మేము ఇచ్చినటువంటి స్టాఫ్ ఉండి రైతులకు అందుబాటులో ఉన్నారా లేదా అన్నది చూడటం కోసం వచ్చింది. మరి ఇక్కడ మనం విఏఏ యొక్క రైతు సేవా కేంద్రానికి అధిపతిగా ఉంటారు. మరి అతని ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీఏ కానీ టీఈఓ కానీ రైతులకు అందుబాటులో ఉండాలి. వారి రైతులు ఎవరన్నా వారి యొక్క
కోతకు వచ్చిందన్నప్పుడు షెడ్యూలింగ్ చేస్తారు. షెడ్యూలింగ్ చేసిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఆ యొక్క రైతు యొక్క ధాన్యాన్ని పరిశీలించి కావాల్సినటువంటి ఎన్ని సంచులు కావాలో అన్ని సంచులు సప్లై చేస్తారు. సప్లై చేసిన తర్వాత ధాన్యం పట్టిన తర్వాత దానికి ట్రాన్స్పోర్టేషన్ కానీ హామర్ తీసుకొని దీన్ని పర్యవేక్షించి మాయిశ్చర్ కరెక్ట్గా ఉందో చూస్తారు. మాయిశ్చర్ కరెక్ట్గా 17% ఉంటే ఫుల్ రేట్ వస్తుంది. లేకపోతే మాయిశ్చర్ ఏమన్నా తేడాలు ఉంటే మాయిశ్చర్లో ఒక 1% ఉంటే 1 kg పెంటాకి 1 kg తగ్గించడం జరుగుతుంది. ఆ విధమైన ఏర్పాటు చేసి వీళ్ళందరికీ చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో ఈ 1725 రూపాయలు కాకుండా ఇంకా కోత విధిస్తున్నారని చెప్పి వచ్చింది. ఎట్టి బస్సులు రైతులు దళారులకి మధ్యవర్తులకి ఇవ్వద్దు. కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి, మంచి వాతావరణం ప్రజెంట్ అయితే అనుకూలంగా ఉంది కనుక తేమ శాతం కూడా కరెక్ట్గా వస్తుంది, ఫుల్ రేట్ వస్తుంది. ఎక్కడ పేచీలు కూడా లేవు. పేచీలు ఉన్నాయని చెప్పి ఒకవేళ రైతు ప్రలోభానికి గురయ్యి తక్కువ రేట్లు అవ్వద్దని చెప్పు. అదేవిధంగా మనకి ఒక గన్నికి 40 kg ఇవ్వడం జరుగుతుంది. గన్ని వెయిట్ ఒక 580 గ్రాములు అంటే సుమారు 600 గ్రాములు ఉంటుంది. 40 kg 600 గ్రాములు రైతు తూకం వేసి ప్రతి బ్యాగ్కి ఇవ్వాలి. అందుకని ఎక్కువ అడిగితే కంప్లైంట్ చేయొచ్చు. ఆ విధంగా ఎవరైనా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారని వాళ్ళు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మిల్లుల వద్ద కానీ అదేవిధంగా కొనుగోలు కేంద్రం వద్ద కానీ రైతులు ఎవరో కాలయాపన లేకుండా వెయిట్ చేసి లేకుండా చూస్తున్నారు. లోడ్ చేసినటువంటి ట్రక్ షీట్ జనరేట్ అయిన 3 గంటలలోపు ఆ యొక్క లోడ్ అన్లోడ్ చేయాలని, లారీ అయితేనే ట్రాక్టర్ అయితే కానీ అడ్ల బండి అయినా ఏదైనా ముందు అన్లోడ్ చేసి పంపించాలని ప్రభుత్వం నిబంధన విధించింది. దాని ప్రకారం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా క్షేత్రస్థాయిలో మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈ పని మీద ఉన్నారు. అందరూ కూడా రైతులకు అందుబాటులో వాళ్ళకి మద్దతు ధర వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కొద్దిగా వర్షాలు రావచ్చని హెచ్చరికలు ఉన్నాయి. రైతులు కూడా ఆ విధంగా జాగ్రత్త పడి వ్యవసాయ శాఖ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఎప్పటికప్పుడు కాంపౌండ్ ద్వారా తెలియజేస్తారు. ఒకవేళ తేడా ఉంటే దాని విధంగా రైతులు కూడా ఈ యొక్క ఊరిని కోతని వాయిదా వేసుకుని అవసరమైన పక్షంలో వాతావరణం బాగా పొడిగా ఉంటే ఏ గొడవ లేదు. ఒకవేళ వాతావరణం కానీ వర్షం వచ్చే సూచనలు ఉంటే కొద్దిగా జాగ్రత్తలు తీసుకుని రైతులు వాయిదా వేసుకుని జాగ్రత్త పడతారని ఆశిస్తుంది. 48 గంటలలోపు పడుతుంది. ప్రజెంట్ అయితే పడుతుంది, వెంటనే పడిపోతుంది. మనకి యాక్చువల్గా పూర్వం 21 రోజులు అది లేదు, ఇప్పుడు వెంటనే పడుతుంది. మ్యాక్సిమం లిమిట్ అది. రైతు నచ్చిన మిల్లు పంపించవచ్చు, ఆ ఇబ్బంది లేదు. 3 సంచులు కూడా ప్రభుత్వం వేస్తుంది. దృష్టి తీసుకోవచ్చు, మేము పంపిస్తాం. రైతుకి ఏ మిల్లు లేదనుకో మేము మా రైతు భరోసా కేంద్రం ద్వారా, రైతు సేవా కేంద్రం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి ఆలయంలో హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎం నరసింహ దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ముందుగా ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికి అనంతరం శేషవస్త్రాలతో సత్కరించి స్వామివారి ఫోటోలను ఆలయ ఈవో ముచ్చల శ్రీనివాసరావు అందజేశారు. ఓం సుమంగళీర్యం వధూరిమాగం సమేత పశ్యత సౌభాగ్యస్తం విపరేతన స్వామి అనుగ్రహ శేషవస్త్రం సమర్పయామి. ద్వారా ఆశీర్వచనం కరిష్యే. నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం గృహే మనయో వసంతి వసంతి దేవానాం దేవానాం వసంతి వసంతి దేవానాం దేవానాం కవయః కవయో దేవానాం దేవాసే దేవార్థే వాసః దేవాయనమిదం దేవాయనం ఇదం మే ఇదం మే సుమనస్యమానో మే సుమనస్యమానో దివి దేవా దివి దేవాః దేవా వసవో దేవా వసవో దీర్ఘం సదాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. యోగాభివృద్ధిస్తు దీర్ఘ సౌమంగళ్య సంప్రాప్తిరస్తు. గృహే సమస్త శుభకార్య నిర్విఘ్నసిద్ధిరస్తు. పార్వతీ సమేత క్షీరారామలింగేశ్వర స్వామి పునర్దర్శన ప్రాప్తిరస్తు. సమస్త కార్యశాలఫలస్తు. విద్యా
పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ వద్ద 1443వ రోజు కీర్తిశేషులు సెరగడం చిరంజీవి మణికంఠ గారి జయంతి సందర్భంగా తండ్రి శ్రీ సెరగడం రాంప్రసాద్ ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని టీడీపీ నాయకులు ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు అభినందనలు తెలిపారు. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గౌరవనీయులు మన మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా ప్రతిరోజు ఈ పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో మరి పేషెంట్లు ఆ పేషెంట్ చూడడానికి వచ్చినటువంటి బంధువులు వారి చుట్టాలు వారి బ్రదర్స్ వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ భోజనాల గురించి. మధ్యాహ్నం మాటలు వాళ్ళు ఎందుకంటే టౌన్లోకి వెళ్ళాలి అంటే ఆటోకి పర్ హెడ్ ఇంచుమించు 100 రూపాయలు అవుతుంది టౌన్లోకి వెళ్ళాలి. మళ్ళీ అక్కడ భోజనానికి 80 రూపాయలు, ఒక్కొక్క పర్సన్ 180 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ పేషెంట్ తాలూకు వచ్చేవాళ్ళు ఈ ప్రభుత్వ ఆసుపత్రులు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఆయన మధ్యాహ్నం వారందరికీ కూడా ప్రతిరోజు ఈ ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఈ ఉచిత భోజనాలు పెట్టడం చరవాణిల ద్వారా అయితే ఏంటండి, వాట్సాప్ల ద్వారా అయితే చూసి స్పందించి అనేక మంది దాతలు కూడా ఆ పుణ్యఫలంలో మాకు భాగస్వామ్యం కల్పించండి అని చెప్పి మరి మినిస్టర్ గారిని అడగడం, వాళ్ళు కూడా దాతలుగా ముందుకు రావడం ఉదాహరణ. ఈరోజు మా దాత ఎవరంటే కీర్తిశేషులు సరగడం చిరంజీవి మణికంఠ గారి పుట్టినరోజు. ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా వారి తండ్రి శ్రీ సరగడం రాంప్రసాద్ గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఈ ఉచిత భోజనాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి సరగడం చిరంజీవి గారు ఎప్పుడు కూడా మరి భగవంతుని సన్నిధులు ఎప్పుడైనా మరి ఉండాలని, అలాగే వారి కుటుంబీకులు ఎప్పుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మరి వర్ధిల్లుతూ ఆ చంద్రార్క ఆ కుటుంబం ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. కూర్చోండి ఆయన అటుకొస్తాడు. బాగున్నాడు సార్ కూడా. ఎవరు కాలే వాడిగా ప్యాకెట్ చేతులు కడుక్కు కూడా తీసుకోవాలి. వాటర్ ప్యాకెట్ చేతులు కడుక్కు కూడా లోపల తాగాడు. ఇది అయిపోయిందాక ఏం చేస్తాను లైన్ లేదా
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.